హాయ్, నేను మీ పవన్. నిన్నటి ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? దివ్య వాళ్ళ మదర్ వచ్చేసింది. ఫుల్ ధమాకా ధమాకా చేసేసి వెళ్ళిపోయింది. ఆవిడ ఇంట్లో ఉన్న కాసేపు దివ్యానే బెటర్ ఏమో అని అనిపించింది కదా. అంత స్పీడ్గా ఫాస్ట్గా మాట్లాడుతుంటే చాలా ఉత్సాహంగా చాలా ఎనర్జెటిక్గా మాట్లాడారు. అలాగే డెమాన్ పవన్ వాళ్ళ మదరు చాలా అమాయకంగా అనిపించారు. కనీసం ఒక్క హింట్ అంటే ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు. అదేంటి నాన్న నువ్వు అలా చేస్తున్నావు, నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా అన్న మాట కూడా ఆవిడ చెప్పలేదు. చాలా ఇన్నోసెంట్ అనిపించారు నాకు. అంటే కనీసం చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా, ఎందుకు రీతుతోటి అని అంటారేమో అని అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. మేబీ నాకు తెలిసి హోస్ట్ చెప్పారు, అక్కడున్న ఆడియన్స్ చెప్పారు, గ్యాలరీలో చాలామంది చెప్పారు మీ ఇద్దరి రిలేషను కరెక్ట్గా లేదు అని. మాధురి కూడా వెళ్ళిపోయే ముందు గొడవపడి ముందు వీక్లో చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఏం మారలేదు అని అంటే ఇక మారతారు అనే హోప్ కూడా లేదు. ఒక 3-4 వారాల్లోకి వచ్చేసింది. ఎవరో ఒకళ్ళు బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. డెమాన్ పవన్ అయితే కాదు. డెమాన్ పవన్ ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా గేమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. టాస్కుల్లో కూడా మనం అతని కెపాసిటీస్ క్యాలిబర్స్ ఏంటనేది చూసాం. సరే, ఇక దాని గురించి పక్కన పెడితే నిన్న వాళ్ళ మదర్ రావటం, వాళ్ళ మదరు చాలా చక్కగా వచ్చి అందరినీ పలకరించటం, నాకెందుకు తెలీదు రీతు నాకు తెలుసు అని. రీతు ఓవర్ ఎగ్జైట్ అయిపోయింది. హాహాహా హాహాహా అని నవ్వుకుంటూ. అదే మాయాబజార్లో శశిరేఖ అని చెప్పి ఆయన నాగార్జున గారు అన్నారు, కానీ శశిరేఖ కాదు, అమ్మాయి ఘటోద్గజుడు. అసలు ఘోరంగా ఆవిడ ఎగ్జైట్ అయిపోయినా. వాళ్ళ మదర్ వస్తే ఈ అమ్మాయికి ఎందుకు ఎగ్జైట్మెంట్, కొత్త కోడలు ఏం కాదు కదా ఈమె. సో అదొకటి అనిపించింది నాకు కొంచెం ఆడ్గా. నిన్న చూస్తే సంజన గారి ఆవిడ వాళ్ళ హస్బెండ్ అజీజ్ గారు రావటం చాలా హుందాగా చాలా డీసెంట్గా ఆయన వ్యవహరించిన తీరు సూపర్గా అనిపించింది. అయితే ఆ పాప బాగా ఏడవటం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళండి అంటే స్టోర్ రూమ్ నుండి అటు నుంచి అటు బయటికి తీసుకెళ్ళి ఉంటారు. బహుశా హెల్పర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి ఇచ్చి ఉంటారు. అక్కడ ఉన్న లైట్స్కి కానీ అక్కడున్న సౌండ్స్కి ఆ నాయిస్కి కొంచెం అమ్మాయి కొత్తగా ఫీల్ అయింది. నాకు తెలిసి సంజనాని కూడా అమ్మాయి కొత్తగా ఫీల్ అవుతుంది పాపం అనిపించింది నాకు. ఆ విషయంలో మాత్రం చాలా చక్కగా ప్రవర్తించారు. అయితే సంజనాకి అంత డ్రాగ్ చేసి బిగ్ బాస్ అంత టార్చర్ పెట్టి అంత ఎమోషన్ క్రియేట్ చేసి అన్ని ప్రోమోస్ కట్ చేసి మళ్ళీ బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు అని అనిపించింది నాకు. బికాస్ ముందుగానే చెయ్యొచ్చు ఈ విషయం. అయితే ఇక్కడ భరణి ఏంటి, ఆయన మళ్ళా సేఫ్ గేమ్ ఆడా, లేకపోతే అతనికి ఇష్టం లేదా, లేకపోతే ఈ సంజనాకి ఎంత చేసినా వేస్ట్ బూడిదలో పోసిన పన్నీర్ అనుకున్నాడా? ముందు నాగార్జున ముందేమో లేదు సార్ నేను సాక్రిఫైస్ చేస్తాను, నేను ఇస్తాను అని అన్నాడు. టైం బాండ్ అంటే టైం లిమిటేషన్స్ అనేది పెట్టేసరికి లేదో నేను అంటే టైం లిమిట్ లేదని అనుకున్నాడేమో. అప్పుడు టైం లిమిట్ గురించి తెలియదు కదా. చాలామంది నాకు తెలిసి రాంగ్ రివ్యూలు ఇస్తున్నారు ఈ విషయంలో. ముందు భరణి చెప్పాడు చూసావా టైం వచ్చేసరికి లేడు అని అంటే, దొరికిన టైమే 15 నిమిషాలు 20 నిమిషాలు కదా. ఆ టైం లోపల ఎలా తీసిస్తాడు? ఇవ్వలేడు. ఆల్రెడీ అక్కడ కళ్యాణ్ ఎందుకు ఇస్తానన్నాడు అని అంటే, తను ఫ్యామిలీ మీద ఎవర్షనో లేకపోతే ద్వేషమో కాదు, తను ఒక ఏమంటారు అలిగేడు వాళ్ళ ఫ్యామిలీ మీద. నాకు అవసరం లేదు, వీళ్ళందరూ ఇలా ఉన్నారు, అటాచ్డ్గా ఉన్నారు, నాకు మాత్రం మా పేరెంట్స్ తోటి అటాచ్మెంట్ లేదనే పాయింట్లో ఉన్నాడు. అలాగే నేను ఒక 5 నిమిషాలు ఇస్తాను అని అన్నాడు. ఇక్కడ డెమాన్ కూడా అన్నాడు కళ్యాణ్, ఏరా పిచ్చా నీకేమన్నా, నువ్వు 5 మినిట్స్ ఇస్తానంటున్నావు, సరిపోదు, నువ్వు ఎలా ఇస్తానంటావు అని చెప్పి డెమాన్ను స్టాండ్ తీసుకున్నాడు కళ్యాణ్ తరఫున. ఇక సంజన ఏమనుకుందో ఏమో, లేదు నాకు కళ్యాణ్ తరఫు నుండి 1 మినిట్ చాలు, నాకు ఇమాన్యుయల్ ఆల్రెడీ 15 మినిట్స్ ఇచ్చాడు, నాకు 16 మినిట్స్ సరిపోతుంది. సో ఇక్కడ ఇమాన్యుయల్కి వచ్చిన టైము అతనికి సరిపోతుంది. అయితే ఇమాన్యుయల్ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు వస్తారు, మనకి ఈరోజు చూడొచ్చు అది. ఇంకా భరణి మాత్రం అక్కడ స్టాండ్ చేసి, భరణి మీరు చెప్పచ్చు కదా అని అంటే, ఇక్కడ భరణి ఇవ్వకపోవడం తప్పు కాదు, ఆవిడకి క్లారిటీగా చెప్పకపోవడం అనేది తప్పు. క్లారిటీగా చెప్పుంటే బాగుండేది. అయితే తను కూడా అనుకోలేదేమో, భరణి కూడా ఇట్లా టైం ఉంటుంది, ఆ టైం ఫ్రేమ్ లోపల మనం టైం కూడా క్యాల్కులేట్ చేసుకుని టాస్కుల్లో సంపాదించుకోవాల్సి ఉంటుంది, మన ఫ్యామిలీ వీక్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతసేపు మనతో ఉండాలి అనే విషయాన్ని కూడా ఎవరు ఊహించలా. అలాంటప్పుడు ఎలా సాక్రిఫైస్ చేస్తాడు? ఒకవేళ సాక్రిఫైస్ చేసినా వేస్ట్, దండగా. తన గురించి పెద్ద విషయం ఏం కాదు. ఎలాగో అందరికీ తెలుసు, ఒక ఓపెన్ సీక్రెట్ ఏంటంటే అందరి ఫ్యామిలీలు వచ్చి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో డెఫినెట్గా ఓకేలే, ఇప్పుడు ఎవరు టైం ఇవ్వకపోయినా కూడా బిగ్ బాస్ ఇంకో ట్విస్ట్ ఇచ్చి సంజన ఫ్యామిలీని లోపల పంపించేవాడు. కాదంటారా? పంపించకుండా మాత్రం ఉండడు, నో డౌట్. అలా ఉంటే బిగ్ బాస్ మీద నెగిటివిటీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి అలా చెయ్యరు. ఎవరు టైం ఇవ్వకపోయినా ఓకే, ఇప్పుడే బిగ్ బాస్ డెసిషన్ తీసుకోవడం జరిగింది, సంజనాకి పలానా టైం ఒక 15 మినిట్స్ కేటాయించడం జరుగుతుంది, అయితే ఆమె ఇది సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే 2 రోజులు బ్రేక్ఫాస్ట్ మానేయాల్సి ఉంటుంది, ఏదో చెప్పేవాడు. మనం రాసుకున్న రాజ్యాంగమే కదా. బిగ్ బాస్ లాంటి పవిత్రమైన ఇంట్లో
మన రాజ్యాంగమే బిగ్ బాస్ రాజ్యాంగమే నడుస్తుంది కాబట్టి ఒక పేజీ నుండి ఇంకో పేజీ ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. పుర్రెకో బుద్ధి అన్నట్టు ఏ టైంలో ఎలా అయినా రూల్స్ అవి చేంజ్ చేసుకోవచ్చు. ఇదేం పెద్దగా రివ్యూవర్స్ మరీ బాధపడిపోక్కర్లేదని నా మనవి. ఇక ఈరోజు విషయానికి వస్తే, ఇమాన్యువల్ వాళ్ళ మదర్ వస్తారా, ఇమాన్యువల్ వాళ్ళ లవర్ వస్తారా అని అనుకుంటే, దానిలో లవర్ వస్తే మళ్ళీ నెగిటివిటీ ఏమన్నా ఉంటుందేమో. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీ కుటుంబ సభ్యురాలు ఫ్యామిలీ మెంబర్ కాలేదు కదా అని కొంతమంది మిత్రులు రివ్యూస్లో కూడా చెప్పారు. అయితే ఈ విషయమే నాకు కూడా అనిపించింది, బాగా చెప్పారు వీళ్ళు, ఎస్ ఈ మాట కూడా నిజమే కదా అనిపించింది వెబ్సైట్స్లో కూడా చదివితే. ఎందుకు అనంటే ఇంతకుముందు సెకండ్ థర్డ్ సీజన్స్లో కూడా బాగా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. కొంతమంది వస్తే వాళ్ళు ఉన్నవాళ్ళు ఊరుకోకుండా అక్కడున్న టాప్ కంటెస్టెంట్లు ఏదో ఒకటి అవడం, వాళ్ళు ట్రిగ్గర్ అవడం, వాళ్ళ ఫ్యాన్స్ ఏదో వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం సోషల్ మీడియాలో ఇదంతా జరిగింది. ఒకళ్ళ ఓటింగ్ అనూహ్యంగా పెరిగి ఇంకోళ్ళ ఓటింగ్ టాప్లో ఉంటే డ్రాప్ అయింది. సో ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ మీరేమి హింట్స్ ఇవ్వకండి, అట్లా కాదు ఇట్లా కాదని. నాకు తెలిసి సుమన్ శెట్టి బాగా హింట్స్ ఇచ్చి, సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ గట్టిగా హింట్స్ ఇచ్చి వెళ్ళింది. అమ్మాయి చాలా చాలాకుంది. అంటే చలాకీగా కాదు, చాలా కంటే వేరు, చాలా ప్లాన్డ్గా గేము. చాలా సుమన్ శెట్టి క్వైట్ ఆపోజిట్. ఆయన పూర్తిగా అమాయకుడైతే వాళ్ళ ఆవిడ మాత్రం పటాక్ ఉన్నట్టున్నారు ఆవిడ. ఎందుకనంటే విపరీతమైన హింట్స్ ఆవిడ దగ్గర నుండి వెళ్ళిపోయినాయి. ఇంకా దివ్య వాళ్ళ మదర్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టి అసలు ఎలా ఆడుతున్నాను ఏంటంటే, బాగానే ఆడుతున్నావులే, ఓకేలే బాగానే ఆడుతున్నావు అని అంటుంది. కానీ సో ఇలా ఆడు, లేకపోతే ఇలా చెయ్యి, నీ మీద ఇలా ఉంది, లేకపోతే నెగిటివిటీ ఉంది, లేకపోతే నువ్వు ఇలా కంపోజ్డ్గా ఉంటే బాగుంటుందేమో అని. అయితే కొంతమంది సోషల్ మీడియాలో కుక్ చేసిందేమో వాళ్ళ మదర్, దివ్య వాళ్ళ మదర్ ఒక స్టోరీని కుక్ చేసింది, అది అబద్ధమేమో. వాళ్ళ అన్నయ్య ఉండేవాడు, వాళ్ళ అన్నయ్య వచ్చో బర్నీలా ఉంటాడు కాబట్టి మా దివ్య అతనితో బాగా కనెక్ట్ అయింది, నేను కూడా మా బ్రదర్ని మిస్ అవుతున్నాను అని చెప్పి ఒక ఎమోషనల్ క్రియేట్ చేసింది ఆవిడ, డ్రామా చేస్తుంది, అది నిజం కాదు అని చెప్తారు. ఏమంటే ఒక్క విషయం అడుగుతా, ఇప్పుడు ఎంతసేపు తెలుసుకోవడం అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అంత పెద్ద అబద్ధం అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద చెప్తారా? ఒకళ్ళ ఎమోషన్స్ తోటి మనం ఎప్పుడూ ఆడుకోకూడదు. వాళ్ళు రాంగ్ చెప్పారు రైట్ చెప్పారని ఎప్పుడూ అనకూడదు. వాళ్ళ బ్రదర్ గురించి చెప్పినప్పుడు అది రేపు పొద్దున్న అబద్ధం అని తెలిస్తే ఎంత ట్రోలింగ్ అవుతుంది వాళ్ళ మీద. ఆ మాత్రం సెన్స్ అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఆవిడ చెప్పింది అబద్ధమైతే కాదు, నిజమనే నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో కూడా మీకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు బాగా ఆడుతున్నారా బ్యాడ్గా ఆడుతున్నారా అనేది పక్కన పెడితే, వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు వాళ్ళ తప్పే ఉండదు కదా, వాళ్ళ మీద కూడా మనం ఎందుకు ట్రోల్ చేయటం, అది రాంగ్, కంప్లీట్లీ రాంగ్ అది. సో ఇక ఇమాన్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇమాన్యువల్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాకుండా వాళ్ళ మదరే వస్తున్నారు. వాళ్ళ మదర్ రావటం వల్ల నిజంగా తనకి ఇంకా ఎక్కువ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. తర్వాత సంజనాలో వాళ్ళ మదర్ని చూసుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఒక ప్రోమో కట్కి కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక బర్నీ గారు వాళ్ళ అమ్మాయి వచ్చేసింది, మనం ప్రోమోలో కూడా చూసాము. సో బర్నీ వాళ్ళ అమ్మాయి రాగానే ఇక్కడ షార్ట్స్ బిగ్ బాస్ సిసి కెమెరాల ఫుటేజ్ ఇక్కడ దివ్యాని అండ్ తనుజాని కూడా చూపిస్తున్నాడు. అంటే తనుజాని తక్కువ చూపించాడు, దివ్యాని కూడా ఫోకస్ చేసి చూపిస్తున్నారు. ఆ అమ్మాయి ఏమందంటే, డాడీ మీరు మమ్మల్ని మీరు వాళ్ళిద్దరిలో చూసుకుంటున్నారనే పాయింట్ నాకు అర్థమైంది. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. బాండ్స్ వల్ల మీరు బయటికి రాలేదు. ఎస్, ఇదే చెప్తున్నాను నేను ఎప్పుడు. బాండ్స్ వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల ఎవరు బయటికి రారు. టాస్క్లు ఓడిపోతే బయటికి రారు. వాళ్ళ ఓవరాల్ క్యారెక్టర్ అనేది ఒకటి క్యారీ అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో ఏంటి, ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, లేకపోతే బర్నీ ఉన్నాడు, లేకపోతే ఇమాన్యువల్ ఉన్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సుమన్ ఉన్నాడు. అరే సుమన్ ఇన్నోసెంట్, తను ఏదో ఉంటే అవుట్ స్పోకెన్ ఉంటాడు, మాట్లాడేస్తాడు. బర్నీ ఉన్నాడు, ఆయన సేఫ్ గేమ్ అని కాదు, ఆయన నేచరే అంతా జనరలైజ్డ్గా ఆయన అందరితోటి ఉంటాడు. ఒకవేళ వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోతాడు, ఒకవేళ హెల్ప్ చేయమంటే చేస్తాడు. ఇక కళ్యాణ్ త్యాగం చేయడానికి వెనకాడు. తను కూడా పక్కన వాళ్ళు ఎవరన్నా అడిగితే ఎస్ ఓకే అని చెప్పి త్యాగం చేసేస్తాడు. ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అతన్ని అపార్థం చేసుకున్న వాళ్ళే ఇప్పుడు అరే బై నేచర్ కళ్యాణ్ ఇంతే కదా, ఎస్ అతను సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాడు, తనుజ అంటే నిజంగానే ఇష్టపడుతున్నాడు. అదే దాయిట్లా తను. ఎందుకనంటే నిన్న శారీ వాళ్ళ మదర్కి ఇస్తే తనుజ, ఈరోజు మేబీ ఎపిసోడ్లో మీకు చూడొచ్చేమో, అది ఇస్తే ఎందుకు ఇచ్చావు నువ్వు ఏంటి అని అడుగుతున్నాడు. అంటే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ విషయం. ఎందుకు ఇచ్చావు అని సరదాగా ఆట పట్టిస్తూ అడుగుతున్నాడు, కొంచెం సీరియస్గా అడుగుతున్నాడు. నువ్వు మీ ఆవిడతోటి మాట్లాడుకో ఇవన్నీ అని చెప్పి తనుజ దాన్ని దాటేసింది, కట్ చేసింది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఏంటి చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, తనేదో పిచ్చోడని, లేకపోతే ఆడవాళ్ళు పిచ్చోడు, లేకపోతే అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి అంత పెద్ద ఎలిగేషన్స్ చేసినా
తన ప్రవర్తన అనేది హుందాగానే ఉంది. అలాగే తనూజ కూడా ఈ విషయంలో కళ్యాణ్‌కి నిజంగా ది బెస్ట్ హెల్ప్ చేసింది. యెస్, తను చెయ్యేస్తాడు. నాకేం డిస్కంఫర్ట్ ఏమి అనిపించలేదు. తను నాకు ఫ్రెండ్లీగానే ఉన్నాడు తను. "ఏయ్ నువ్వు వెయ్యిరా, చెయ్యి వెయ్యి, ఇక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు" అని కళ్యాణ్ క్యారెక్టర్‌ని అసాసినేట్ అవ్వకుండా కాపాడింది. ఆ విషయంలో మాత్రం తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు బెస్ట్. అందుకనే వాళ్ళు ఎప్పుడూ టాప్ పొజిషన్స్‌లో నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్స్‌లో ఉంటూ ఉంటారు. ఇక ఇమ్మాన్యుయల్ ఏంటంటే, ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ పట్ల అంటే లోపల సంజన పట్ల తను చాలా లాయల్గా ఉన్నాడు. అసలు నిజంగా చెప్పాలి అని అంటే ఇమ్మాన్యుయల్ వల్లే సంజన ఇంతవరకు క్రాస్ ఓటింగ్ వల్ల తను ఓటింగ్ లిస్ట్లోకి నామినేషన్స్లోకి రాకపోయినా కూడా సంజన సేవ్ అవుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మాత్రం నో డౌట్. ఎందుకనంటే ఒక గేమ్ లేదు, ఒక ఇది లేదు. మళ్ళీ మీరు కామెంట్స్లో సంజనాని తిట్టడానికే మీరు చెప్తున్నారని అంటే నేనేం చేయలేను. ఎందుకంటే సంజన ఏం ఆడింది, ఎక్కడ ఆడింది, ఏ పాయింట్స్లో ఆడింది, ఎవరికి త్యాగం చేసింది, ఏం సాక్రిఫైస్ చేసింది అనేది పెట్టండి. నిన్న కూడా అందరూ సాక్రిఫైస్ చేస్తేనే ఆవిడకి మినిట్స్ అనేది వచ్చినాయి. ఆ మినిట్స్ కూడా లేకపోతే ఏమయ్యేది కాదు కదా. సో ఈరోజు భరణి గారు చూసాము, అలాగే మనకి చూడబోతున్నాము, ఇంకా రాలేదు ఎపిసోడ్లో. నెక్స్ట్ భరణి తర్వాత ఎవరున్నారు, ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వస్తారు నో డౌట్. భరణి అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ మదరు ఈ రోజుతోటి ఖచ్చితంగా మిగతా వాళ్ళు రీతు వాళ్ళ మదర్ కూడా వచ్చేసి, రీతు అండ్ కళ్యాణి నలుగురు కూడా అయిపోతే రేపు టాస్క్ అనేది ఉండొచ్చు. కెప్టెన్సీ టాస్క్ అనేది పెడితే ఎవరు కంటెండర్ అవుతారు, ఎవరు కంటెండర్స్ అవుతారు, ఎవరు విన్ అవుతారు, ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు. ఎందుకంటే రేపు చూస్తుండగానే మళ్ళీ రేపు మనకి శుక్రవారం వచ్చేసింది. సాటర్డే ఎపిసోడ్ కూడా శుక్రవారమే షూట్ అవుతుంది కాబట్టి ఈరోజే కెప్టెన్సీ అనేది కంపల్సరీ అయిపోవాలి, ఇది కూడా అయిపోవాలి. కాబట్టి నాకు తెలిసి ఈ ఎమోషనల్ వీక్ అనేది ఫటాఫట లాగిచ్చేస్తారు. మిగతా నలుగురితోటి కూడా కంప్లీట్ అయిపోతుందని నా ఉద్దేశం. అయితే నేను ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ అవ్వక ముందు నిన్న కూడా చెప్దాం అనుకున్నా, ఒక 100 days మీరు ఎప్పుడన్నా బయట ఉన్నారా? చాలామంది వీళ్ళది ఓవర్ యాక్షను, అంత ఎమోషన్స్ అవసరమా, ఇది డ్రామా సీరియల్ అది అంటున్నారు. కొన్ని విషయాల్లో డ్రామానే సీరియలే, నేను కూడా ఒప్పుకుంటా. అయితే మీరు ఎప్పుడన్నా ఒక 100 రోజులు, ఒక 50 రోజులు బయట ఉండి కంప్లీట్గా ఒక ఫోన్ కాల్ కూడా లేకుండా కంప్లీట్గా ఒక జీరో టాలరెన్స్ తోటి మీరు ఎప్పుడన్నా ఉన్నారా? ఉంటే మీరు మీ ఫ్యామిలీని మిస్ అయ్యారా? కష్టపడుతున్నారనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు అని అంటే డబ్బు కోసం కావచ్చు, పేరు కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక పాపులారిటీ కోసం కావచ్చు, ఉంటున్నారు అనేది మాత్రం వాస్తవం. దట్స్ అ ఫ్యాక్ట్. దూరంగా ఉంటున్నారు కదా, మరి వాళ్ళల్లో ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చారు అని అంటే తెలియకుండానే ఆటోమేటిక్గా ఎగ్జైట్ అవుతారు. వాళ్ళు లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తున్నారు అని అంటే ఈ ఫేక్ అని ఎమోషన్స్, ఫేక్ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హ్యూమన్ ఎమోషన్స్ని అలా అనడం మాత్రం చాలా తప్పు. సో మీరెవరన్నా అట్లా బయట ఎప్పుడన్నా ఉండి ఫ్యామిలీని మిస్ అయితే ఆ ఇన్సిడెంట్ ఏంటి కూడా నాకు మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా నాకు నచ్చిన మెసేజు. మీలో ఎవరిదైతే మెసేజ్ నచ్చుతుందో వాళ్ళ గురించి దాని గురించి ఒక 2 minutes మాట్లాడతాను. సో రేపు ఎల్లుండి మనం లైవ్లో కలుద్దాం. రేపు కూడా ఒక మంచి ఎపిసోడ్ ఉంటుందని ఆశిస్తున్నాను. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ పాసిబుల్, హైప్ ఆల్సో. దిస్ ఈజ్ యువర్ పవన్ signing off.